వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో బీసీ నాయకులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి తదితరులు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. బీసీలకు న్యాయం జరిగేలా కృషి చేయాలని నేతలు సంకల్పించారు. రానున్న ఎన్నికల్లో బీసీ వర్గాల మద్దతు మరింత బలోపేతం కావడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. రిజర్వేషన్ల అమలు ద్వారా వెనుకబడిన వర్గాల సామాజిక, రాజకీయ స్థాయిని పెంచాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల వ్యూహాల రూపకల్పనలో బీసీలకు ప్రాధాన్యం కల్పించాలని నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీసీలతో కలిసి బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో అమలు చేయాలని చూస్తున్న పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. కాకినాడ నగరంలోని ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద అంబేద్కర్ విగ్రహం సమీపంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ పీపీపీ విధానం కారణంగా సామాన్య ప్రజలకు, ముఖ్యంగా పేద, దళిత కుటుంబాలకు మెడికల్ విద్య అందుబాటులో ఉండదని హెచ్చరించారు. ఈ విధానం అమలు అయితే ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేట్ ఆధీనంలోకి వెళ్లిపోతాయని విమర్శించారు. పేదలకు వైద్య, విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ద్వారా 17 మెడికల్ కళాశాలలో గవర్నమెంట్ సెక్టార్ లో మంజూరు చేయించి వాటిలో 5ంటిని పూర్తి చేసి 2ంటిని పూర్తి చేసేటటువంటి క్రమంలో మిగతా వాటిని కూడా ఫౌండేషన్ వేసి ప్రారంభించి కంటిన్యూ చేసేటటువంటి క్రమంలో ప్రభుత్వం మారిని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి అబ్బాయి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పూర్తిగా దళిత వ్యతిరేక విధానాలు పాటిస్తా ఉన్నారు. ఈవేళ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడం వల్ల పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక్క దళిత కులంలోనే కాదు అన్ని కులాల్లో ఉన్నటువంటి పేద పిల్లలు కూడా వైద్య విద్యను అభ్యసించలేరు. ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజు పెంచుకోవడం వల్ల సామాన్యుడు మరి లక్షలు పోసి వైద్య విద్యను అభ్యసించేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తరఫున జిల్లా అధ్యక్షుడిగా నేను మరి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ ఇచ్చినటువంటి ఆదేశానుసారము ఈవేళ తీవ్రంగా నిరసన తెలియజేస్తా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడానికి అంగీకరించదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవసరమైతే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం కూడా పార్టీ ఆదేశాల మేరకు ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉందని మనం చేస్తున్నాం. నా పేరు శెట్టిపత్రుల కుమార్ రాజా, కాకినాడ డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగానికి జిల్లా అధ్యక్షుడిని. నమస్తే అండి, నా పేరు లక్ష్మీ శివకుమారి. నేను ఎక్స్ఎమ్మెల్సీ కాకినాడ జిల్లా విభాగ మహిళా వింగ్ అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలుగా చేస్తున్నాను. ఈరోజు మరి ఏదైతే ఈ కూటమి పరిపాలన ఈ రాష్ట్రానికి అందిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో భాగంగా ఏదైతే పేదవాడికి వైద్య శాస్త్రాన్ని అందుబాటులో తెచ్చారో జగనన్న, దానిని మరి రాజకీయంగా ఈ రోజు పేద పిల్లలు ఎవరు కూడా మరి వైద్యులు కాకూడదు, డాక్టర్స్ కాకూడదు అనేటువంటి ఏదైతే దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ రోజు ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధపడి ఉందో దానికి నిరసనగా ఈ రోజు ప్రతి రాష్ట్రం అంతా కూడా ప్రతి చోట దళిత సంఘాలు మా వినతిని, మా బాధని, మా గోడుని, అంటే ఒక ఎస్సీ కులాల్లోనే కాదు దళిత కులాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులే కాదు ప్రతి ఆర్భాటంగా పెట్టిన సీ ప్లేన్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏమైందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని విమర్శించారు. అసెంబ్లీలో బాలకృష్ణ ప్రవర్తనపై స్పీకర్ చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రాజెక్టులు, హంగామా కార్యక్రమాలపై చంద్రబాబు దృష్టి పెట్టారని ఆరోపించారు. ప్రజా సమస్యలను విస్మరించడం తగదని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకత్వం మాత్రం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తోందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అసలైన బలహీనత బహిర్గతమవుతుందని వ్యాఖ్యానించారు. ఆ రోజు పెద్ద ఎత్తున ప్రారంభోత్సవానికి చాలా పెద్ద ఎత్తున డబ్బులంతా కూడా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి ప్రారంభోత్సవం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమైంది ఆ సీ ప్లేన్? నేను అడుగుతున్నాను, ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నటువంటి దుర్గమ్మ దగ్గర నుంచి శ్రీశైలం వరకు పోయేదానికి సీ ప్లేన్ పెడతామని చెప్పావు. ఆ రోజు నువ్వు, రామ్మోహన్ నాయుడు గారు అందరూ కూర్చొని ప్రారంభోత్సవం చేశారు. మరి ఏమైపోయింది ఆ సీ ప్లేన్? ఈ రకంగా ఏ మాట చెప్పినా కూడా ఒక ప్రజలకు ఏదో ఒక అద్భుతం చేసి పెడతామని చెప్పి అనుకుంటా అరిచేతిలో వైకుంఠం చూపించడం తప్పితే వాస్తవంగా మీరు చేసేది ఏమైనా ఉందా?
ఇటీవల కాలంలో మీరు చాలాసార్లు ఢిల్లీకి పోతున్నారు. ఢిల్లీకి పోయినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంది మీరు చెప్పాలా? కోడెల శివప్రసాద్ ఆ రోజు ఫర్నిచరు తీసుకుంటే తప్పులు పట్టావు కదా, మరి నువ్వు ఇంతవరకు హాజరు కాలేదని చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తున్నాను. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు పదవి నుంచి దిగిపోయారో ఆ మరుసటి రోజే కూర్చొని జీఏడీకి లేఖ పంపించారు. ఇక్కడ పార్టీ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి గారి నివాసం నుంచి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర నుంచి మీకు లేఖ రాశారు. అయ్యా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ అంతా ఉంది, మీరు దీన్ని స్వాధీనం చేసుకోండి, మీరు వెంటనే మీరు తీసుకొని పోండి అని చెప్పారు. మా యొక్క పార్టీ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి గారు అనేక లెటర్లు రాశారు మీకు జీఏడీకి. ఈ యొక్క ఫర్నిచర్ని ఏం చేయాలనో తెలుసుకోండి, లేకుండా ఉంటే మీరు ఎక్కడికి తెచ్చి స్వాధీనపరచాలనో చెప్పండి, మేము స్వాధీనపరుస్తామని చెప్పి అప్పిరెడ్డి గారు మిమ్మల్ని అనేక సందర్భాల్లో కోరారు ఒక పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జిగా. మీరు ఇంతవరకు స్పందించలే. మీరు స్పందించకుండా ఉంటే ఆఖరికి కోర్టుకు పోయినాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడటువంటి ఈ ఫర్నిచర్ని ఏం చేయాలయా మేము అని చెప్పి కోర్టును కోరినాం. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మీరుండి ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోనంటే ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా పైపెచ్చు కోడెల శివప్రసాద్ గారిని ఫర్నిచర్ అడిగితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నారే, ఇది నీతిమాలిన పని కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, ఎవ్వడు అసెంబ్లీలో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ చూడాలంటే ఇష్టం కూడా పడడం లేదు. ఎందుకంటే ప్రతిపక్షం అనేది లేకుండా చేశాం. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నీ బాధ్యత కాదా అపోజిషన్ పార్టీని ఎప్పుడైనా వాళ్ళు చర్చలు జరిగేటప్పుడు ఏదైనా చేస్తే అక్కడటువంటి చీఫ్ విప్పులు వచ్చి చర్చలు జరిపి అపోజిషన్ వాళ్ళను. చేవెళ్ల నియోజకవర్గం నవాబ్పేట మండలంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితారెడ్డి సమక్షంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తన అనుచరులతో బీఆర్ఎస్ లో చేరారు. మొత్తం 200 మందికి పైగా కార్యకర్తలు ఈ చేరికలో పాల్గొన్నారు. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవ కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరామని చెప్పారు. బీఆర్ఎస్ అభివృద్ధి పథకాలు తమను ఆకట్టుకున్నాయని తెలిపారు. పార్టీకి బలమైన స్థాయిలో పనిచేస్తామని హామీ ఇచ్చారు. సవితా ఇందారెడ్డి మాట్లాడుతూ బీజేపీతో విసిగెత్తిన ప్రజలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ వైపు వస్తున్నారని పేర్కొన్నారు. నటుడు బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికేట్ ఉందని అప్పట్లో నేనే వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరకు తీసుకెళ్లాలని రవీంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగిన సమయంలో ఆయన బంధువులెవరూ రక్షణకు ముందుకు రాలేదని తెలిపారు. చంద్రబాబు అయితే తర్వాత రోజు మాత్రమే వచ్చారని చెప్పారు. జైలుకు వెళ్లకుండా ఆపడానికి నేనే ప్రయత్నించానని, మెంటల్ సర్టిఫికేట్ కారణంగా బాలకృష్ణ అరెస్ట్ చేయొద్దని అప్పట్లో వైఎస్ వద్ద చెప్పారని రవీంద్రనాథ్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. నాకు బాలకృష్ణ ఫోన్ చేసి నన్ను రమ్మని, నేను హైదరాబాద్కు పోయి రాజశేఖర రెడ్డి గారికి రికమెండ్ చేయండి అని చెప్పేసి నా పైన ఈ రకంగా కేసు వచ్చింది, సో నేను జైలుకు పోకోకుండా నన్ను కాపాడమని చెప్పేసి ఆయన నన్నే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నేనేమన్నాను, దగ్గుబాటి వెంకటేశ్వరరావును పురంధరేశ్వర గారిని నా వెంబడి పంపించండి, మీ ఇంటి వైపు నుంచి రిక్వెస్ట్ చేసినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. సో వాళ్ళు మళ్ళా రాలే వాళ్ళు. ఇదే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మరుసటి రోజు వచ్చినాడు, 3-4 రోజుల తర్వాత ఈ బాలకృష్ణన్ చూడనీకి. సో వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ వచ్చిన పరిస్థితి లేదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధరేశ్వరి గారు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. సో వాళ్ళు రాలే ఈయన పిలిస్తే. సో నేనే పోయి రాజశేఖర రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారి కొడుకులండి, ఏదో ఆయనకు మెంటల్ వచ్చింది, సర్టిఫికెట్ కూడా ఇచ్చినారు, డాక్టర్ చూపించాడు నాకు. సో ఈ మెంటల్ వచ్చిన దాంట్లో భాగంగా ఎవరినంటే వాళ్ళని కాలుస్తున్నాడు, సో ఆ రకంగా కాల్ చేసినాడు తప్ప నిజంగా మంచివాడే అతను, ఉద్దేశపూర్వకంగా ఏం కాదు అని చెప్పేసి పాపం మేము అతని గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా పాపం రాజశేఖర రెడ్డి గారు స్పందించడం జరిగింది. దాంట్లో ఇమ్మీడియట్గా అరెస్టులు ఏమీ చేయబాకండి అని చెప్పేసి ఇమ్మీడియట్గా పోలీస్ అధికారులకు చెప్పడం జరిగింది. ఆయన దాని తర్వాత హాస్పిటల్కి పోవడం జరిగింది. తర్వాత హాస్పిటల్లో కొన్ని రోజులు అలా జరగడం జరిగింది. తర్వాత రాజీ కావడం జరిగింది. ఇదేదో
ఆ రకంగా అయిపోయింది అనమాట. సో అంత మేలు చేయడం జరిగింది. అది కూడా మర్చిపోయి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు సైకో ఏందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దార్శనికుడు, ఒక దూరదృష్టి. ప్రపంచంలో ఒక్క తెలంగాణలోనే పూలను పూజించే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఈ పండుగలలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తూ సమాజంలో ఐక్యత, స్త్రీ శక్తిని ప్రతిబింబిస్తారని పేర్కొన్నారు. పూలతో తయారైన బతుకమ్మను గౌరవించడం, గంగమ్మను పూజించడం ద్వారా ప్రకృతి పట్ల కృతజ్ఞతను తెలుపుతున్నామని చెప్పారు. తెలంగాణ గర్వకారణంగా నిలిచిన ఈ పండుగను అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపై జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆట అనేది తీరొక్క పువ్వుతోటి బతుకమ్మను పేర్చి మరి ఆ బతుకమ్మను పూలనే పూజించే పండుగ ఈ బతుకమ్మ పండుగ. మరి మనం దేవుళ్ళను పూజిస్తాము పూలతో, కానీ పూలను పూజించేటువంటి ఒకే ఒక పండుగ బతుకమ్మ. అది కేవలం ఒక తెలంగాణలోనే మాత్రమే జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడా కూడా జరగదు. మరి ముఖ్యంగా దీంట్లో మహిళల పాత్ర, మొత్తం మహిళల పాత్రే ఉంటుంది. ఇంట్లోంచి బయటికి వెళ్ళని వాళ్ళు కూడా ఈ 9 రోజులు వయసుతో సంబంధం లేకుండా బతుకమ్మలను పట్టుకొని వచ్చి ఆటలాడి, పాటలు పాడి, కోలాటాలేసి మరి వాళ్ళు ఈ 9 రోజులు కూడా ఎంతో సంతోషంగా ఆడుకుంటారు. పూర్వకాలంలో మరి అత్తగారింటికి వెళ్ళినప్పుడు పడ్డ కష్టాలు గాని, వాళ్ళ బాధలు గాని కూడా ఈ బతుకమ్మ పండుగ ఆడేటప్పుడు పాటల రూపంలో పాడుకుంటూ వాళ్ళ యొక్క బాధను వెళ్ళబుచ్చుకునే వాళ్ళు. మరి అదే క్రమంలో ఈ రోజు వరకు కూడా మనం అందరం కూడా పాటలు పాడుతూ, ఆటలాడుతూ బతుకమ్మను మరి ఆడుకుంటా ఉన్నాము. కాకపోతే మధ్యలో కొన్ని రోజులు కొంతమంది బతుకమ్మను మేమే తీసుకొచ్చాము, మా వల్లనే బతుకమ్మ మళ్ళీ పుట్టింది అనేటువంటి మాట చెప్పుతూ బతుకమ్మ యొక్క ఆట యొక్క రూపురేఖలు మార్చేసి డిస్కో డాన్స్లు మరి వెస్టర్న్ డాన్స్ల కల్చర్ తీసుకొచ్చారు. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడున్నటువంటి యువతకి దయచేసి బతుకమ్మను బతుకమ్మలాగానే ఆడండి. మీరు కావాలనుకుంటే మీ ప్రైవేట్ ఫంక్షన్స్ లో వెస్టర్న్ కల్చర్ వాడుకోండి, కానీ దయచేసి బతుకమ్మ ముందు మాత్రం వెస్టర్న్ కల్చర్ తో అస్సలు ఆడవద్దు అనేది నేను తెలియజేస్తా ఉన్నా. పూర్వకాలం నుంచి మన పెద్దలు ఎట్లా ఆడుతా ఉన్నారో అదే పద్ధతిలో ఆడాల్సిన అవసరం ఉందని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదే విధంగా దసరా కూడా రేపు లేదు ఎల్లుండి దసరా కూడా జరుపుకోబోతున్నాము. మరి ఆ దసరా సందర్భంగా కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి బతుకమ్మ ఇది గిన్నీస్ బుక్ లో ఎక్కిన మన తెలంగాణ ప్రభుత్వానికి, అదే విధంగా దసరా ఉత్సవాలు జరుపుకోబోతున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ మమ్మల్ని ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన తెలంగాణ ప్రజలకు కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాకీ ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన ఆరోపించారు. కుటుంబ పరిపాలన, ఆర్థిక అసమానతలు, ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా కారణంగా ప్రజలు విసిగిపోయారని తెలిపారు. ఈసారి మాత్రం ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబం ఆధిపత్యం ఇక ముగియాలని ప్రజలు నిశ్చయించుకున్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని లింగం యాదవ్ అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనంతా కూడా అవినీతి, అక్రమాలు, ఇవాళ తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దోచుకొని దాచుకున్నటువంటి కుటుంబాలు ఇవాళ వాటాల పంచాయతీలే ఇవాళ బీఆర్ఎస్ పతనం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. స్వయంగా మీ చెల్లె చాలా స్పష్టంగా చెప్పేది కేసీఆర్ బీఆర్ఎస్ పాలన ఎంత అవినీతిమయమైంది అనేది. ఇవాళ మీరు హామీల గురించి మాట్లాడితే ఇవాళ తెలంగాణ ప్రజలు మీ మాటలను చూసి అసహించుకుంటున్నారు. ఇవాళ ముందుగా తెలంగాణ ప్రజలకు కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ నాయకులే తెలంగాణ ప్రజలకు బాకీ ఉన్నారు. ఇవాళ ఆనాడు మీరు మీ నాన్న ఏమన్నాడు, కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, ఇంటికో ఉద్యోగం, కేజీ టు పీజీ ఉచిత విద్య, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, అదేవిధంగా ముస్లింలకు 12% రిజర్వేషన్, ఎస్టీలకు 12% రిజర్వేషన్, ఇవాళ డబుల్ బెడ్రూమ్లు, ఇవన్నీ మీ అయ్యా బీఆర్ఎస్ పాలన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బాకీలున్నారు. మీరు బాకీ గురించి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని మీకు అప్పగిస్తే 10 ఏళ్లల్లా లక్షల కోట్ల 8 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి, బాకీ చేసినటువంటి దుర్మార్గ పాలన మీరా బాకీల గురించి మాట్లాడేది. ముందు తెలంగాణ ప్రజలకు ఎవరన్నా
బాకీ ఉన్నారంటే అది కల్వకుంట్ల కుటుంబం మాత్రమే. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మేము ఇవాళ అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉంటూ మేమిచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసుకుంటూ ఇవాళ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా, ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంటే మీరు చేసిన మోసాలు మీరు ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. ఇంకా కూడా మీ దుర్మార్గాలు తెలంగాణ ప్రజలకు ఇంకా కండ్లల్లో మెదులుతున్నాయి. మీరు ఆనాడు ఏమన్నారు? అమరవీరులను కూడా మోసం చేసినటువంటి వ్యక్తులు ఆనాటి పాలకులు, కేసీఆర్ ఫ్యామిలీ. మీరు ఇవాళ హామీల గురించి మాట్లాడితే బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అప్పుల పాలైనప్పటికీ ఇప్పుడు కేటీఆర్ కాంగ్రెస్ పై నిందలు వేయడం సిగ్గుచేటని హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆర్థిక దుర్వినియోగం వల్లే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ పై విమర్శలు చేయడం విరుద్ధమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని, అప్పులను తగ్గించేందుకు కృషి చేస్తోందని చెప్పారు. ప్రజలు ఇక బీఆర్ఎస్ మాటలు నమ్మరని, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఆశ్రయిస్తారని అన్నారు. గాంధీ గారు తెలంగాణ ఇచ్చే నాటికి 16,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఇస్తే, సర్ప్లస్ రాష్ట్రంగా ఇస్తే, మీ అయ్యా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలు తీసిన రాష్ట్రంగా తీర్చిదిద్దింది ఘనత మీకు కాదా? ఆ రోజు ఆర్థిక విధ్వంసం, ఆర్థికంగా ఇలా ప్రజలను నట్టేట ముంచిన చరిత్ర మీది. అదేవిధంగా ఉద్యోగాల విధ్వంసం, నీళ్ల విధ్వంసం, అదేవిధంగా అనేక రకాలుగా ఈ రాష్ట్రంలోని అన్ని రంగాలలో విధ్వంసం సృష్టించింది గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కాదని సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఈ రోజు మీరు కాంగ్రెస్ బాకీ అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలని సందర్భంగా అడుగుతా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు చేసిన అప్పులు, మీరు కట్టవలసిన వడ్డీలు ఈ రోజు ప్రభుత్వానికి భారం అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రభుత్వం భరిస్తూ ముందుకెళ్తున్న సంగతి నీకు కళ్ళుండి కబోదివా అని సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఏ విధ్వంసం జరిగిందో గతంలో ఆ విధ్వంసాన్ని పూడుస్తూ ఈ రోజు నీళ్ల పరిరక్షణ కోసము, తెలంగాణకు రావాల్సిన వాటా కోసము ఈ రోజు ఎన్నో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రిని, అదేవిధంగా మా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అదేవిధంగా మరి మీ హయాంలో ఏ నీళ్ల కోసము, నిధుల కోసము, నియమాల కోసం ఉద్యమం జరిగిందో ఆ ట్యాగ్ లైన్ లో తుంగలో తొక్కిన దరిద్ర ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని సందర్భంగా అడుగుతా ఉన్నా. గతంలో డిసెంబర్ 7 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఎల్బీ స్టేడియం సాక్షిగా మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో చర్చకు సిద్ధమా కేటీఆర్ గారు అని అడగదలుచుకున్నా. ఈ రోజు నీళ్లు కానీ, నిధులు కానీ, అదే విధంగా నియమాలు కన్నా ట్యాగ్ లైన్లు లైవ్ లో ఉంచిన గొప్ప మనసున్న ప్రజానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను $2.47 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి 10 విధానాలు రూపొందించామని చెప్పారు. ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన, లాజిస్టిక్ మెరుగుదల, పెట్టుబడుల ప్రోత్సాహం, మౌలిక వస్తువుల వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటున్నామని తెలిపారు. సమ్మిళిత వృద్ధి రేటు ద్వారా అన్ని వర్గాలకు సమానంగా లాభాలు చేకూరేలా కృషి చేస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏపీని అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే టీడీపీ ప్రభుత్వం లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. This goal is underpinned by 10 guiding principles: water security, employment, and also poverty eradication, logistics, how to make it the best logistics hub, and also deep technology in all walks of life, and also product perfection, etc. We are working now space city, electronic city, drone city, and also aerospace city, and at the same time recently under the mission of quantum computing we are going to establish by January 2026 first quantum computing operations in Amaravati. That is the first of its kind. By doing this, I am very happy to announce here our people are preparing to produce quantum computers within 2 years' time. This is how India is moving very fast. బడుగుల వంచనలో జగన్ మహాగణుడని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాలనలో పేదలు, వెనుకబడిన వర్గాలు మోసపోయాయని ఆరోపించారు. గృహ నిర్మాణం, సంక్షేమ పథకాలన్నీ
అర్థంతరంగా జరిగాయని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం మాత్రం బడుగుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని, పేదలకు సొంత ఇల్లు అందించడం ప్రాధాన్యమని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు వంచింది వైఎస్ఆర్సీపీ అని పార్థసారథి దుయ్యబట్టారు. అన్యాయంగా హత్యకు గురైన చంద్రయ్య గారి కుటుంబానికి ఒక మేలు చేస్తూ ఉంటే అడ్డుకోవటంతో, వైసీపీ అడ్డుకోవడంతో దాని యొక్క బీసీల పట్ల ప్రేమ ఏంటో అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వంలోని అన్ని ముఖ్యమైన పదవులు, చైర్మన్లు కానివ్వండి, లేకపోతే ముఖ్యమైన సలహాదారుల పదవులు కానివ్వండి, ఆఖరికి పార్టీ పదవుల్లో కూడా రీజనల్ కోఆర్డినేటర్స్ ఏదైతే పార్టీని నిర్వహించే వ్యక్తులు ఉంటారో వారు కూడా కేవలం అగ్రవర్ణాలతో, వారికి సంబంధించిన సామాజిక వర్గంతో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల ఏ మేరకు ప్రేమ ఉందో అర్థమైందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఆ విషయాలన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈరోజు వైసీపీ రౌడీల చేతుల్లో, వైసీపీ అరాచక శక్తుల చేతుల్లో అన్యాయంగా బలైపోయిన ఒక బీసీ నాయకుడు చంద్రయ్య గారి కుమారుడికి ఒక ఉద్యోగం ఇస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారో ఈరోజు బీసీలు అని చెప్పుకునే వైసీపీలో నాయకులందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వాళ్ళందరినీ కూడా. బీసీలకి న్యాయం జరిగే పరిస్థితి వైసీపీలో ఎట్లాగూ లేదు. గతంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కేవలం నామమాత్రంగా వాళ్ళని ఆ కుర్చీలకు పరిమితం చేసి, కొంతమందికి కుర్చీలు కూడా లేకోకుండా అవమానం చేసిన బీసీ కార్పొరేషన్ చైర్మన్లు అవమానం చేసిన వైసీపీ తీరేంటో ఈ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ మీడియా సమావేశంలో ఆటో డ్రైవర్లకు చంద్రన్న దసరా కానుక ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల కష్టాలను తగ్గించేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందిస్తోందని చెప్పారు. పండుగ సందర్భంలో ఆర్థిక సాయం, పథకాల రూపంలో మద్దతు అందజేస్తామని తెలిపారు. చిన్న వర్గాల జీవనోపాధి కోసం టీడీపీ ఎల్లప్పుడూ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ప్రజల పట్ల టీడీపీ అంకితభావం ఇదేనని నసీర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. పరిస్థితులున్నాయి. ఒక పక్కన గుంతల రోడ్లు, పోలీసుల కేసులు, ఆటో కార్మికుల వేధింపులు, దౌర్జన్యాలను అన్ని కూడా తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం అక్టోబర్ 4వ తారీఖున ఆటో కార్మికుల కోసం ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి కూడా 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నటువంటి పరిస్థితులు. వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితులు. 10,000 ఇచ్చినప్పటికి కూడా ఆనాడు ప్రతి ఒక్క ఆటో మీద కూడా వేలాది పన్నులు వేసేటువంటి పరిస్థితులు, అనేక రకాలుగా వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు, ఒక రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ప్రతి నిత్యం కూడా ఆటో రిపేర్లకే ఆ డబ్బులన్నీ కూడా సరిపోయేటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 1,400 కోట్ల రూపాయలతో రాష్ట్ర రహదారులతో పాటు జిల్లా రహదారులన్నీ కూడా మరమ్మతులు చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ఆటో కార్మికులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి లారీ యజమానులు, ముఖ్యంగా కార్మిక రంగాన్ని పూర్తిగా కుదేలు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఈరోజు తలుచుకొని, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ ఏదైతే కేంద్రం 200 రాచకొండ కమిషనరేట్ పోలీసులు భారీ ఎత్తున గంజాయి పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కొత్తగూడెం వద్ద 6,25,00,000 రూపాయల విలువైన 1,210 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సిమెంట్ బస్తాల మధ్య దాచిన గంజాయిని తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుండి రాజస్థాన్ కు తరలించే ప్రయత్నంలో డ్రైవర్ విక్రమ్ ఇష్నేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మంలో సిమెంట్ బస్తాలు కొనుగోలు చేసి వాటి మధ్యలో గంజాయి పెట్టారని పోలీసులు తెలిపారు. అంతరాష్ట్ర ముఠా భాగస్వామ్యులపై దర్యాప్తు కొనసాగుతోందని రాచకొండ సిపి సుధీర్ బాబు పేర్కొన్నారు. ఇది ఇంతవరకు రాచకొండ కమిషనరేట్ లో ఇంత పెద్ద మొత్తంలో ఇంతవరకు ఎప్పుడు సీజ్ కాలేదు. 1,210 kg ఆఫ్ గాంజాని అంతా కలుపుకుంటే 6,25,00,000 టోటల్ ప్రాపర్టీ అది సీజ్ చేయడం జరిగింది. రాజస్థాన్ నుంచి బయలుదేరి
మల్కాన్గిరి ఒడిశాకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రాజస్థాన్ కు తరలిస్తున్నారు దీన్ని హైదరాబాద్. ఈ కన్సైన్మెంట్ లో తీసుకెళ్లి అక్కడ ఇస్తే 5 लाख రూపీస్ ఈయనకు డ్రైవర్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మన దగ్గర పట్టుకున్న విక్రమ్ విష్ణోయ్ అలియాస్ వికాస్ అని ఉన్నాడు. రామ్లాల్ అనే అతని ద్వారా ఈ వెహికల్ తీసుకొని దెన్ ముఖ్యంగా దేవీలాల్ అనే అతని మీడియేటర్ తీసుకొని వీళ్ళకి సప్లై చేయడం అల్టిమేట్ ఎండ్ అయూబ్ ఖాన్ దగ్గరికి వెళ్తుంది. విద్యుత్ ఛార్జీల తగ్గింపు నిర్ణయం తాడేపల్లి ప్యాలెస్ కి షాక్ ఇచ్చిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ పాలనలో విద్యుత్ ధరలు పెంచి ప్రజలపై భారాన్ని మోపారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం మాత్రం ప్రజలపై భారం తగ్గించేందుకు ఛార్జీలను తగ్గించిందని తెలిపారు. ఈ నిర్ణయం ప్రజలకు నిజమైన పండుగ కానుక అని వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో ప్రజలు చీకట్లో మగ్గగా చంద్రబాబు పాలనలో వెలుగులు నిండుతున్నాయని అన్నారు. తట్టుకోలేకపోతున్నాం, నేను తరిమి కొడతామని చెప్పేసి తరిమేశారు. మనం ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు గౌరవగా అసెంబ్లీలో చెప్పారు, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు మేము పెంచబోము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. మేము విద్యుత్ ఛార్జీలు ఇంకా వీలైతే తగ్గిస్తామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి అక్షర సత్యంగా ఈరోజు మేము యూనిట్కి 13 పైసలు మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాం. ఇది ట్రూ డౌన్. ప్రజలకు మేము చెప్తున్నాం. ఇప్పుడు దాకా ట్రూ అప్ విన్నారు మీరు, ట్రూ డౌన్ కూడా వినండి. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ తగ్గించినటువంటి ఛార్జీలు మేము అమలుపరుస్తున్నాం. ఒకసారి చరిత్రలో తీసుకున్నట్టయితే ఈ వ్యవస్థ మీద తనకి సొంత విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ రంగాన్ని కుదేలు చేశారు. ఈరోజు థర్మల్ పవర్లో ప్రొడక్షన్ తగ్గిపోవడం కారణం ఏంటంటే మీరు చేసినటువంటి నాసి రకం బొగ్గు, మీ అనుయాయులు కావచ్చు, మీరు కావచ్చు, నాసి రకమైనటువంటి బొగ్గును సరఫరా చేయడం వల్లే అక్కడ ఉత్పత్తి తగ్గిపోయింది. మీరు ఎప్పుడైతే పీపీటీలు రద్దు చేశారో ఈ రద్దు చేయడం వల్ల కూడా డిమాండ్ ఎక్కువ పెరగటం, అప్పుడు 14-19లో మా ప్రభుత్వ హయాంలో సోలారు విండ్ అనేది మనకు దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే మీ అనాలోచిత నిర్ణయాల వల్ల మీరు అధిక మొత్తంలో పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోలు చేయడం జరిగింది. ఈ భారాన్ని మొత్తం ప్రజల ఎత్తున ఉద్దేశం వెళ్ళిపోయారు. ఇంకో విచిత్రం ఏంటంటే కోవిడ్ వచ్చింది, విద్యుత్ వాడకం తగ్గింది. మీ నిర్లక్ష్యం ఫలితంగా 23, 24 ఇదంతా కూడా మీరు 20 నుంచి విపరీతంగా తగినంత పవర్ విద్యుత్ ఉత్పత్తి చేయలేక బయట నుంచి ఇష్టానుసారంగా మీ సొంతం అన్నట్టుగా మీ కమిషన్లు తీసుకున్నారు, ఏం చేసుకున్నారు కానీ అత్యధికంగా ఎక్కువ రేట్లు కొనుగోలు చేశారు. మీ పాపాన్ని కూడా తర్వాత వచ్చినటువంటి మేము కొనసాగించాల్సిన పరిస్థితి చేశారు. ఎందుకంటే మీరు ముందంతా పెంపకుండా ఈఆర్సీకి రెగ్యులేటరీ కమిటీ మీరు పంపించకుండా వాటిని పీపీఎల్ గురించి ట్రూ అప్ ఛార్జీల గురించి ఎన్నికల ముందు పంపిస్తే వాటిని అమలు చేయడం జరిగింది. దానికోసం మధ్యలో రేట్లు పెంచుతారని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని మీ పత్రిక ద్వారా మీరు పంపించి లేనిపోని ప్రజలు ఒక అయోమయాన్ని కూడా కలగజేశారు. మీకు చేసేది తక్కువ, అసత్యాలు ప్రచారం చేసుకోవడం ఎక్కువ, ఈ విధంగా చేసి మా మీద నింద వేశారు. అయినప్పటికీ కూడాను మేము ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెంచబోము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.